దర్శిలో మీ వ్యాపారం కోసం విశాలమైన స్థలం కావాలా? అద్దెకు లేదా లీజుకు సిద్ధంగా ఉన్న 11,000 చదరపు అడుగుల ప్రాంగణం. గుంటక సుబ్బారావు గారి గోడౌన్స్, గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమలు, పప్పు మిల్లులు లేదా ఫంక్షన్ హాలుకు అనువైనది. నీటి సౌకర్యం, 3 ఫేజ్ విద్యుత్, విశాలమైన షెడ్లు, అదనపు ఖాళీ స్థలం మరియు పూర్తి భద్రత అందుబాటులో ఉన్నాయి. మీనాక్షి హాస్పిటల్ దగ్గర పెట్రోల్ బంక్ ఎదురుగా పొదిలి రోడ్, దర్శి. అద్దె చర్చించదగినది. 3 సంవత్సరాల లీజు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. వెంటనే సంప్రదించండి. సెల్ 9440939461. దర్శి పట్టణంలోని పుట్టబజార్ ప్రాంతానికి చెందిన చెన్నంశెట్టి సుమలత బస్సులో ప్రయాణిస్తుండగా 16 లక్షలు విలువైన 128 గ్రాముల బంగారపు వస్తువులు ఉన్న పర్సును దర్శి మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్ కు చెందిన సాతుపాటి కుమారి దొంగిలించబడగా దర్శి పోలీసులు దొంగను పట్టుకుని బంగారు వస్తువులు రికవరీ చేయడం జరగగా దర్శి డీఎస్పీ పి బాలమురళీకృష్ణ ఈ రోజు దర్శి డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో వివరాలు తెలిపారు. కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన సిసిఎస్ సిఐ కమలాకర్, దర్శి సిఐ వైరామారావు, దర్శి ఎస్ఐ జి ఏడుకొండలు మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అభినందించినట్లు కూడా డీఎస్పీ తెలిపారు. సందర్భం లేదు. రాత్రిమూళ్ళు ఈ దొంగ పట్టుకుంటారో జరుగుతున్నాయి కదా. వాళ్ళు ఏంటంటే పట్టుకుంటున్నాం. 3/10/2025లో ఈ సుమలత అనే ఆవిడ ఏం చేస్తుందంటే శ్రీపురం నుంచి దర్శికి ఆర్టీసీ బస్సులో వస్తూ ఉంటుంది. ఈ బస్సులో అత్తగారికి వస్తూ ఉంటే ఈ బ్యాగ్లో కొంత గోల్డ్ 128 గ్రాములు గోల్డ్ పెట్టుకుంటుంది. ఈ ఎవరు గుర్తులేని వ్యక్తులు బ్యాగ్లో తీసి బ్యాగ్ ఏంటంటే మొత్తం తీసేసుకుంటారు. ఆ తర్వాత ఏమొచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల ఏంటంటే ఈ యొక్క దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముమ్మర గాలింపు చర్యలు, ఆ తర్వాత వచ్చి అంటే అనుమానాలను వెరిఫై చేయడం, వాళ్ళని వచ్చిందంటే ఇంట్రాగేషన్ చేయడం, ఈ భాగంగా వచ్చిందంటే ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా ఇంటెన్సిఫై చేసాం. ఇది దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి, ప్యాటర్న్ ఏమిటి అని చెప్పి. ఇందులో భాగంగా ఏం జరిగింది, ఈరోజు కుమార్ అని చెప్పి సాతుపాటి కుమార్ అని ఉంటుంది. ఈ అమ్మాయి దర్శి అని. ఈ అమ్మాయి వచ్చిందంటే స్నాక్చర్ అంటే బ్యాగ్ లిఫ్టర్ అనమాట. ఈ అమ్మాయి బ్యాగ్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఉత్తర్వుల ప్రకారంగా ఎస్పీ గారు తెలియపరిచి సిఐ గారు ఎస్ఐ కలిసి వీళ్ళు ఏంటంటే అమ్మాయిని పట్టుకోవడం, ఆ అమ్మాయి దగ్గర 128 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. ఇది మూలంగా తెలియచేయడం ఏంటంటే దర్శిలో ఇటీవల ఏంటంటే దొంగతనాలు జరుగుతున్నా వాటికి సమపాలలో ఏంటంటే రికవరీ దొంగలు పట్టుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి వారంలో కూడా ఏంటంటే ఒక రికవరీ జరుగుతూ ఉంది. అదేవిధంగా దొంగతనాలు జరగకుండా భద్రత పెంచడం జరిగింది. ఇటీవల ట్రాన్స్ఫార్మర్లు పసుపుగా వేసుకోండి, తుళ్ళూరు వేసుకోండి, తాళ్ళూరు వేసుకోండి, ఒక 5-6 ఉన్నాయి. ఇక్కడ మునుగురు కొన్ని భాగాల్లో, తాళ్ళూరు కొన్ని ప్యాకెట్లు, దొనగొండలో 1 ప్యాకెట్లు, దర్శిలో 2 ప్యాకెట్లు ఉన్నాయి. వీటిల్లో ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేస్తూ ఉంటారు. వీళ్ళలో మొత్తం సబ్ డివిజన్లో 6 సంవత్సరాల్లో 874 మంది ఓల్డ్ అఫెండర్స్ని మనం ఏంటంటే లిస్ట్ అవుట్ చేసుకుని ప్రతి ఇంటికి వచ్చేదంటే ప్రతి అఫెండర్ని మళ్ళీ రీఎగ్జామినేషన్ కోసంగా దర్శి సబ్ డివిజన్ లెవెల్లో ప్రతి ఒక్క కానిస్టేబుల్ని పంపించడం, ఎస్ఐ వెళ్ళడం చేయడం జరుగుతుంది. అదే కాకుండా 2 వారాల నుంచి ఎస్పీ గారు ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు జరగకుండా చేయండి. రైతులకు ఏంటంటే ఇబ్బంది కలగకూడదు. రైతులకు ట్రాన్స్ఫార్మర్ పోతే జీవనమాన సమస్య, వాళ్ళ బతుకుతీరు అధీనం, కల్టివేట్ చేయ కాబట్టి వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి విన్నట్టు ఉండండి. కమ్యూనికేషన్ అంటే ఎలా చేయాలంటే కమ్యూనిటీలో అవేర్నెస్ కల్పించండి. అంటే రైతు వారిలో వెళ్ళి రాత్రులు సాయంత్రాలు వెళ్ళి మీటింగులు పెట్టి వాళ్ళు ఏంటంటే చైతన్యం చేయమని చెప్తే ఆ పనిగా వచ్చిందంటే దర్శి సర్కిల్లో రామారావు మరియు వాళ్ళ టీం 5 మంది ఎస్ఐలో కలిసి వాస్తవంగా ఒక 12-13 రోజులు ఇచ్చి రోజు రాత్రి 3 గంటల దాకా 4 గంటల దాకా మేల్కొని రైతులతో కలిసి పొలాలు తిరగటము, ఎక్కడెక్కడైతే ఏంటంటే వనరబుల్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వీళ్ళేదైనా కాపుకాయటము జరుగుతూ ఉంది. ఇది ఇట్టే కంటిన్యూ అవుతుంది. రైతులకు వెన్నుబాటుగా ఉంటాము. ఎస్పీ గారు చెప్పినట్టుగా దొంగతనం జరగకుండా కాపాడుకుంటాం. దొంగతనం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దానికి ఎట్టి పరిస్థితుల్లో మనం వెనకాడం. థ్యాంక్ యూ అండి, ఇది చేస్తాం.